నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినేయడం ఏంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా, నువ్వు తినడం ఏంది, అందుకే తినేసా. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనుషులకు నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానే. ఏంటది? మా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఇంట్లో తోపు తురుము నేనంటే మా ఆవిడ వణికిపోయిందని చెప్పి చెప్పుకున్నాను. ఏం లేదు, రేపు ఒక్కసారి మా ఫ్రెండ్స్ ముందు నీకు వీడియో కాల్ చేస్తాను, కానీ నేనంటే కొంచెం భయపడినట్టు యాక్షన్ చేయవా? ఖర్చు అవుతుంది. ఖర్చా ఎంత? 2,000 రూపాయలు. 2,000? 1,000 రూపాయలు కుదరదబ్బా. సరే, 1,500 ఇస్తాను. ఒక 2 రోజులు వంట చేసి పెడతాను ఇంట్లో, ఓకేనా? డీలోకి. ఒక్క పని కూడా చక్కగా ఏనేయవు, చెప్పి నా నోరు పోతాంది. ఎందుకు కొరుతాను అంతగానం? ఇప్పుడు ఏమైంది? ఆ సుబ్బిగాన్ దుకాణంలో పాలు లేకని చిలకగా చెప్పినట్టు చెప్పిన, ఇక చూడు పాలన్నీ వంగిపోయినాయి. అక్క, ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క? ఆ మాత్రం కూడా తెలీదా తమ్ముడు? మనం ఎండలో ఓటేయడానికి లైన్లో నించుంటాం కదా తమ్ముడు, అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవడానికి. ఇలా చూడు, నువ్వు సరే సరే అని తలూపి అందరికి వెళ్ళి చెప్పేకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు, వాళ్ల రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. గిట్లాంటి ఏరియాలు ఉంటే అట్లా కాకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? లక్కీ అని దోస్తులను చూడుపో, మంచి మంచి అపార్ట్మెంట్లు ఉంటారు, మస్తుగా ఇంగ్లీష్ మాట్లాడతారు. వీడున్నాడు చూడు, నోరు తెరిస్తే బండ బూతులు, సగం నీ కానించి సగం మీ అవ్వ కానించి. రాలిపోయి చుట్టాని కురంగే ఎందుకే, తెల్ల వెంట్రుకే అడగలేదుగా, ఎగిరిపోయే విక్కాని కుషాంపో ఎందుకే, బోడి గుండుతో బాధలేదుగా. అత్తయ్య గారు, అమ్మా, 7 వారాల నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్ది, ఎప్పుడు పడితే అప్పుడే అనుకో. ఓ పిస బిత్తిర్దానా, గీ చెస్ బోర్డు మీద గడ్డెందుకేసినావు? ఏంటిది? నేనే పిసి బిత్తిరిదాన్న? ఆ చెస్ బోర్డు మీద గుర్రాలు ఏనుగలు ఒంటెలు ఉన్నాయని నువ్వే అన్నావు కదా, తింటే అని కొంచెం గడ్డేసిన. కోసిని మరి వీటికి దూపు అయితలేదా? కొన్ని నీళ్లు కూడా పెట్టపోయినావు. అరే మర్చిపోయిన, ఆగుపోయి పట్టుకత్త నీళ్లు. ఏమండి, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏమైంది సడన్ గా వెళ్ళిపోదాం అంటున్నావు? మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకునే ఓపిక కూడా లేదు. వెళ్ళిపోదాం పదండి. కోడలి పిల్ల, ఏం చేసావమ్మా? నేనేం చేశాను మావయ్య గారు? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను. పోనీ ఇలా అని వేసిస్తే సూర్యకాంతలా నా మీద తిరగబడిపోతున్నారు. ఏంటి ఉదయాన్నే గోళ? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి. గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నెలికాను, ఎక్కడా దొరకలేదు. నేను అత్తయ్య గారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మూటలో పిండి ఉంది. అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను, దానికి కోపడిపోతున్నారు. వస్తే అది పిండి కాదే, మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మమే.